వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ వెబ్ సిరీస్ శివరపల్లి. మీకు హిందీలో పంచాయతీ వెబ్ సిరీస్ తెలుసా? అక్కడ చాలా సక్సెస్ అయిన సిరీస్ అది. మొత్తం 3 సీజన్స్ వచ్చాయి ఆ పంచాయతీ నుంచి. సో ఆ పంచాయతీ అఫీషియల్ రీమేకే ఈ శివరపల్లి సిరీస్. అసలు శివరపల్లి ఎలా ఉంది, దాని స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూసుకుంటే, బీటెక్ కంప్లీట్ చేసిన ఒక అతను తన ఫ్రెండ్స్తో అమెరికా వెళ్దాం అనుకుంటాడు. అయితే మార్క్స్ సరిగ్గా రాక కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళడం కుదరదు. అయితే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుందామని అప్లై చేసుకుంటాడు. అయితే శివరపల్లి అనే ఒక విలేజ్ సెక్రటరీ కింద జాబ్ వస్తుంది. సో తనకి ఆ జాబ్ ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే వెళ్ళాక ఏం జరిగింది, అసలు శివరపల్లిలో మనుషులు ఎలా ఉంటారు అనేది మనం ఈ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. ఇక ఈ శివరపల్లి సిరీస్ చూసాక ఎలా అనిపించిందంటే, మీరు కనుక ఒరిజినల్ పంచాయతీ వెబ్ సిరీస్ చూసుంటే ఈ శివరపల్లి అనేది ఒక రీవాచ్ లాగా ఉంటుంది. ప్రింట్ టు ప్రింట్ అసలు అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ప్రతిదీ కూడా యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే కనుక మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. ఒక ఫ్రెష్ వెబ్ సిరీస్ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా కలిగిద్ది. సో యాక్చువల్గా ఫస్ట్ ఈ పంచాయతీ సిరీస్కి రీమేక్ అనగానే నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆ మూడ్ని వీళ్ళు స్పాయిల్ చేసేస్తారు. సో ఏదో అన్అఫీషియల్గా ఇరికించేసి ఏదో కామెడీ మరీ ల్యాక్ చేసేస్తారు అనుకున్నాం, కానీ ఏం లేదు. మీకు వెబ్ సిరీస్ ఏదైతే పంచాయతీ ఏదైతే ఫ్రెష్గా ఉంటుందో సేమ్ యాస్టిస్ అదే ఫ్రెష్నెస్ దీంట్లో ఉంటుంది. మీకు ఏ అయితే ఇన్సిడెంట్స్ అక్కడ బాగా చూపించారో వీటిని కూడా సేమ్ ఆ పంచాయతీని స్పాయిల్ చేయకోకుండా, ఆ మూడ్ని స్పాయిల్ చేయకోకుండా యాస్టిస్ దింపారని చెప్పాలి. అలాగే పంచాయతీలో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, సెక్రటరీ. ఇలా కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అక్కడ బాగా హ్యూమర్ జనరేట్ చేసినాయి. బట్ మన తెలుగులో ఎవరిని పిక్ చేస్తారా అని నేను చాలా క్రూషియల్గా వెయిట్ చేశాను. కానీ వీటన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ గారికి మురళీధరన్ గారిని పిక్ చేశారు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా హిలీరియస్గా ఉంటుంది ఈ సిరీస్లో అయితే. అండ్ మనకి దాంట్లో ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ మూన్ స్పాయిల్ చేయకోకుండా ఈ క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్కి దేనికి ఎంతెంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ని దింపడం, అసలు ఆ విలేజ్లో మనుషులు ఎలా ఉంటారనేది కూడా సేమ్ యాస్టీస్ తీసుకురావడం అన్నీ బాగా కుదిరినాయి అని చెప్పాలి. పర్ఫెక్ట్ యాప్ట్ సిరీస్ అని చెప్పాలి ఒక అఫీషియల్ రీమేక్కి. అండ్ అలాగే ఇది ఒక కామెడీ జానర్. అంటే మన తెలుగులో రీసెంట్గా వస్తున్న మూవీస్ లైక్ పగలబడి నవడాలు అలా ఏమి ఉండదు. చాలా డీసెంట్గా ఒక మంచి హ్యూమర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది సిరీస్ అనేది, మీకు ఎక్కడా బోర్ కొట్టదు. సో ఆ పంచాయతీ వెబ్ సిరీస్లో చూసుకుంటే మీరు ఒక విలేజ్లోకి అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. దీంట్లో కూడా ఆ విధంగానే ట్రై చేశారు, ఆ విధంగానే సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. అండ్ అలాగే మ్యూజిక్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ విలేజ్కి ఆ సిరీస్కి ఎలా ఉండాలో అలాగే ఉంది. ఏదో ఓవర్గా ఉన్నట్టయితే అనిపించలేదు. చాలా నీట్గా క్లీన్గా ఒక క్లాస్ మూవీ చూస్తున్నాం, ఒక క్లాస్ సిరీస్ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ శివరపల్లి సిరీస్ గురించి చెప్పాలంటే, మీరు పంచాయతీ చూస్తే కనుక దీన్ని మళ్ళీ ఒకసారి రీవాచ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే కనుక ఈ మూవీ ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో ఇది శివరపల్లి సిరీస్ రివ్యూ అయితే. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.